హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ జీకే క్విజ్కి స్వాగతం. ఈ వీడియోలో ఉన్న మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఇందులో ఉన్న ప్రశ్నలతో మీరేమైనా కొత్తగా తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? భీష్ముడు ఎప్పుడు తన ప్రతిజ్ఞను భంగం చేయకుండా జీవితం గడిపాడు? ఆప్షన్ ఏ రాజ్యం కోసం, ఆప్షన్ బి దేవతల ఆదేశం, ఆప్షన్ సి తండ్రి సంతోషం కోసం, ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ సి తండ్రి సంతోషం కోసం. సత్యవతి చేపల వాసన ఎలా తొలగింది? ఆప్షన్ ఏ పరాశరుడు వరమిచ్చాడు, ఆప్షన్ బి గంగ స్నానం, ఆప్షన్ సి శాపం వల్ల, ఆప్షన్ డి దేవతలు తీసేశారు. సమాధానం ఆప్షన్ ఏ పరాశరుడు వరమిచ్చాడు. వ్యాసుడు ఎందుకు వేదాలు విభజించాడు? ఆప్షన్ ఏ మనుషులు సులభంగా నేర్చుకోవడానికి, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి యుద్ధం కోసం, ఆప్షన్ డి రాజ్యం కోసం. సమాధానం ఆప్షన్ ఏ మనుషులు సులభంగా నేర్చుకోవడానికి. అంబ ఎందుకు శివుణ్ణి తపస్సు చేసింది? ఆప్షన్ ఏ భీష్ముణ్ణి చంపడానికి వరం కోసం, ఆప్షన్ బి వివాహం కోసం, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి సంతానం కోసం. సమాధానం ఆప్షన్ ఏ భీష్ముణ్ణి చంపడానికి వరం కోసం. శిఖండి భీష్ముణ్ణి ఎందుకు చంపగలిగాడు? ఆప్షన్ ఏ భీష్ముడు స్త్రీగా పుట్టినవాణ్ణి చంపనని ప్రతిజ్ఞ, ఆప్షన్ బి శక్తి ఎక్కువ, ఆప్షన్ సి కృష్ణుడి సహాయం, ఆప్షన్ డి దివ్యాస్త్రం. సమాధానం ఆప్షన్ ఏ భీష్ముడు స్త్రీగా పుట్టినవాణ్ణి చంపనని ప్రతిజ్ఞ. గాంధారి ఎందుకు 100 మంది కుమారులు కావాలని వరం కోరింది? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడికి సంతానం లేదు కాబట్టి, ఆప్షన్ బి రాజ్యం కోసం, ఆప్షన్ సి శాపం వల్ల, ఆప్షన్ డి పాండవులతో సమానం కావాలని. సమాధానం ఆప్షన్ డి పాండవులతో సమానం కావాలని. కర్ణుడు ఎందుకు కవచకుండలాలతో జన్మించాడు? ఆప్షన్ ఏ సూర్యుడు వరమిచ్చాడు, ఆప్షన్ బి కుంతి మంత్రం, ఆప్షన్ సి శాపం వల్ల, ఆప్షన్ డి దేవతలు ఇచ్చారు. సమాధానం ఆప్షన్ ఏ సూర్యుడు వరమిచ్చాడు. ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలు ఎందుకు తీసుకున్నాడు? ఆప్షన్ ఏ అర్జునుణ్ణి కాపాడ్డానికి, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి ప్రేమ వల్ల. సమాధానం ఆప్షన్ ఏ అర్జునుణ్ణి కాపాడ్డానికి. ఏకలవ్యుడు ఎవరి విగ్రహం ముందు ధనుర్విద్య అభ్యాసం చేశాడు? ఆప్షన్ ఏ ద్రోణుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి రాముడు. సమాధానం ఆప్షన్ ఏ ద్రోణుడు. ద్రోణుడు ఎందుకు ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా అంగీకరించలేదు? ఆప్షన్ ఏ కులం వల్ల, ఆప్షన్ బి శక్తి ఎక్కువ కాబట్టి, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి ప్రతిజ్ఞ వల్ల. సమాధానం ఆప్షన్ ఏ కులం వల్ల. లాక్షగృహం ఎవరు కట్టించారు? ఆప్షన్ ఏ పురోచనుడు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి శకుని, ఆప్షన్ డి కర్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ పురోచనుడు. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు ఎందుకు పాల్గొనలేదు? ఆప్షన్ ఏ సూతపుత్రుడు కాబట్టి అనర్హుడిగా చేశారు, ఆప్షన్ బి
భయం వల్ల? ఆప్షన్ సి దుర్యోధనుడు ఆపాడు. ఆప్షన్ డి అర్జునుడి ఓడిస్తాడని. సమాధానం ఆప్షన్ ఏ సూతపుత్రుడు కాబట్టి అనర్హుడిగా చేశారు. ద్రౌపది పూర్వజన్మలో ఎవరిని వరం కోరింది? ఆప్షన్ ఏ శివుడు. ఆప్షన్ బి ఇంద్రుడు. ఆప్షన్ సి విష్ణువు. ఆప్షన్ డి బ్రహ్మ. సమాధానం ఆప్షన్ ఏ శివుడు. ఖాండవవన దహనంలో ఇంద్రుడు ఎందుకు వర్షం కురిపించాడు? ఆప్షన్ ఏ అగ్నిని కాపాడ్డానికి. ఆప్షన్ బి అర్జునుణ్ణి ఆపడానికి. ఆప్షన్ సి వనాన్ని కాపాడ్డానికి. ఆప్షన్ డి కృష్ణుడి ఆదేశం. సమాధానం ఆప్షన్ సి వనాన్ని కాపాడ్డానికి. మయుడు ఎందుకు పాండవులకు సభ నిర్మించాడు? ఆప్షన్ ఏ ప్రాణాలు కాపాడారు కాబట్టి కృతజ్ఞతగా. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి దేవతల ఆదేశం. సమాధానం ఆప్షన్ ఏ ప్రాణాలు కాపాడారు కాబట్టి కృతజ్ఞతగా. జరాసంధుడు ఎందుకు అజేయుడుగా ఉన్నాడు? ఆప్షన్ ఏ 2 భాగాలు చేరినందున. ఆప్షన్ బి వరం వల్ల. ఆప్షన్ సి శక్తి ఎక్కువ. ఆప్షన్ డి దివ్యాస్త్రాలు. సమాధానం ఆప్షన్ ఏ 2 భాగాలు చేరినందున. శిశుపాలుడు కృష్ణుణ్ణి ఎందుకు 100 సార్లు చెట్టాడు? ఆప్షన్ ఏ వరం వల్ల చంపబడతాడు. ఆప్షన్ బి ప్రతీకారం. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి బాల్యద్వేషం. సమాధానం ఆప్షన్ ఏ వరం వల్ల చంపబడతాడు. ద్యూతక్రీడలో శకుని ఎందుకు గెలిచాడు? ఆప్షన్ ఏ పాచికలు మాయమాటలు. ఆప్షన్ బి దేవతల సహాయం. ఆప్షన్ సి యుధిష్ఠిరుడి నైపుణ్యం లేదు. ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ పాచికలు మాయమాటలు. ద్రౌపది వస్త్రాలు ఎందుకు అంతం కాలేదు? ఆప్షన్ ఏ కృష్ణుడు అనంత వస్త్రాలు ఇచ్చాడు. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి దుశ్శాసనుడు అలసిపోయాడు. ఆప్షన్ డి భీష్ముడు ఆపాడు. సమాధానం ఆప్షన్ ఏ కృష్ణుడు అనంత వస్త్రాలు ఇచ్చాడు. అర్జునుడు ఎందుకు కృహన్నలగా మారాడు? ఆప్షన్ ఏ ఊర్వశి శాపం వల్ల. ఆప్షన్ బి కృష్ణుడి ఆదేశం. ఆప్షన్ సి అజ్ఞాతవాసం కోసం. ఆప్షన్ డి ఇంద్రుడు వరం. సమాధానం ఆప్షన్ ఏ ఊర్వశి శాపం వల్ల. ఘటోత్కచుడు ఎందుకు మాయలు చేయగలిగాడు? ఆప్షన్ ఏ రాక్షస శక్తులు. ఆప్షన్ బి భీముడి నుంచి. ఆప్షన్ సి కృష్ణుడి వరం. ఆప్షన్ డి ఇంద్రుడు ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ ఏ రాక్షస శక్తులు. యక్షుడు ఎందుకు పాండవులను పరీక్షించాడు? ఆప్షన్ ఏ ధర్మ పరీక్ష కోసం. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి ప్రతీకారం కోసం. సమాధానం ఆప్షన్ ఏ ధర్మ పరీక్ష కోసం. జయద్రథుడు ఎందుకు ద్రౌపదిని అపహరించాడు? ఆప్షన్ ఏ వనవాసంలో ఒంటరిగా ఉంది కాబట్టి. ఆప్షన్ బి ప్రేమ వల్ల. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి దుర్యోధనుడు ఆదేశం. సమాధానం ఆప్షన్ ఏ వనవాసంలో ఒంటరిగా ఉంది కాబట్టి. మార్కండేయుడు ఎందుకు చావురాని వరం పొందాడు? ఆప్షన్ ఏ శివుడి భక్తి వల్ల. ఆప్షన్ బి బ్రహ్మవరం. ఆప్షన్ సి యముడు ఆపాడు. ఆప్షన్ డి కృష్ణుడి ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ ఏ శివుడి భక్తి వల్ల. ఆదిపర్వంలో ఎన్ని ఉపపర్వాలున్నాయి? ఆప్షన్ ఏ 18. ఆప్షన్ బి 19. ఆప్షన్ సి
20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ బి 19. ఆదిపర్వంలో ఎన్ని శ్లోకాలున్నాయి? ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ బి 10,000, ఆప్షన్ సి 8,884, ఆప్షన్ డి 5,000. సమాధానం ఆప్షన్ సి 8,884. మహాభారత రచన ఎవరు చేశారు? ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి గణేశుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. మహాభారతం రాసినవారు ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి వైశంపాయనుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ బి గణేశుడు. మహాభారతం ఎన్ని శ్లోకాలతో రచించబడింది? ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ బి 20,000, ఆప్షన్ సి 1,00,000, ఆప్షన్ డి 75,000. సమాధానం ఆప్షన్ సి 1,00,000. మహాభారతం ఎన్ని పర్వాలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 12. సమాధానం ఆప్షన్ సి 18. ఆదిపర్వంలో మొదటి ఉపపర్వం ఏది? ఆప్షన్ ఏ సంభవ పర్వం, ఆప్షన్ బి పౌలమ పర్వం, ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం, ఆప్షన్ డి వైవాహిక పర్వం. సమాధానం ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం. ఆదిపర్వంలో చివరి ఉపపర్వం ఏది? ఆప్షన్ ఏ వైవాహిక పర్వం, ఆప్షన్ బి వైరాట పర్వం, ఆప్షన్ సి విదుల పర్వం, ఆప్షన్ డి అరణ్య పర్వం. సమాధానం ఆప్షన్ డి అరణ్య పర్వం. శకుని ఎవరి సోదరుడు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి గాంధారి. ఆదిపర్వంలో ప్రధాన కథకుడి ఎవరు? ఆప్షన్ ఏ సౌతి, ఆప్షన్ బి వైశంపాయనుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి సంజయుడు. సమాధానం ఆప్షన్ బి వైశంపాయనుడు. మహాభారతం ఎవరికి చెప్పబడింది? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి ద్రోణుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. మహాభారతంలో ఎవరు సర్పయాగం చేశాడు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. మహాభారతంలో ఎవరు సర్పయాగాన్ని ఆపారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌతి, ఆప్షన్ డి ఆస్తికుడు. సమాధానం ఆప్షన్ డి ఆస్తికుడు. ఆస్తికుని తల్లి ఎవరు? ఆప్షన్ ఏ మంజుల, ఆప్షన్ బి కద్రు, ఆప్షన్ సి వినత, ఆప్షన్ డి జరత్కారు. సమాధానం ఆప్షన్ డి జరత్కారు. ఆస్తికుని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌతి, ఆప్షన్ డి జరత్కారుడు. సమాధానం ఆప్షన్ డి జరత్కారుడు.
ఆదిపర్వంలో ఎవరు సర్పయాగం గురించి చెప్పాడు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ఆస్తికుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. మహాభారత కథను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. నైమిషారణ్యంలో ఎవరు కథ చెప్పాడు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌనకుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. సౌనకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి సేనాని, ఆప్షన్ సి పాండవుడు, ఆప్షన్ డి ఋషి. సమాధానం ఆప్షన్ డి ఋషి. మహాభారతాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి సౌతి, ఆప్షన్ సి గణేశుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు. మహాభారతం రాసినవారు ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి వైశంపాయనుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ బి గణేశుడు. మహాభారతం ఎన్ని శ్లోకాలతో రచించబడింది? ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ బి 2,00,000, ఆప్షన్ సి 1,00,000, ఆప్షన్ డి 75,000. సమాధానం ఆప్షన్ సి 1,00,000. మహాభారతం ఎన్ని పర్వాలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 12. సమాధానం ఆప్షన్ సి 18. పాండవులకు మరియు కౌరవులకు గురువు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ బి కృపాచార్యుడు. ఆదిపర్వంలో ఉద్యోగపర్వం ఎన్నవ సంఖ్యలో ఉంది? ఆప్షన్ ఏ చివరి ఉపపర్వం, ఆప్షన్ బి మొదటి ఉపపర్వం, ఆప్షన్ సి 10వ ఉపపర్వం, ఆప్షన్ డి 15వ ఉపపర్వం. సమాధానం ఆప్షన్ ఏ చివరి ఉపపర్వం. ఆదిపర్వంలో ఎన్ని ఉపపర్వాలున్నాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ బి 19. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.